స్తోత్రములు. క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు బల్ల సహవాసానికి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క వాక్య భాగాన్ని జాగ్రత్తగా ధ్యానము చేసి ప్రభు బల్ల సహవాసంలో పాల్గొనవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆదివారం రాగానే చాలా సంఘాల్లో, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలు ప్రభువును ఆరాధన చేసి ప్రభు బల్ల సహవాసంలో పాల్గొనేవారు చాలామంది ఉన్నారు. ప్రియులరా, ఒక క్రమము బైబిల్ గ్రంథములో ఇవ్వబడి ఉన్నది. ఆ క్రమము పాత నిబంధన గ్రంథము నుండి మనం చూస్తాం. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరారో, ఆ బయలుదేరిన తర్వాత దేవుడు వారిని ఏర్పాటు చేసుకొని వారు దేవుణ్ణి ఆరాధన చేసి పస్కాను ఏ విధంగా ఆచరించారో ఆ క్రమం. అలా అన్నప్పుడు యేసుక్రీస్తు బలియాగముగా ముందుగానే ఉన్నాడు అన్న లేఖన భాగము ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనము, ఆ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ప్రియులారా, ఇప్పుడు ఒక ప్రశ్న మనకు రావాలి. యేసుప్రభు వారి శరీరాన్ని, యేసుప్రభు రక్తాన్ని త్రాగొచ్చా అని. యేసుప్రభు శరీరాన్ని ఎలా తీసుకుంటున్నాం, యేసుప్రభు రక్తాన్ని ఎలా తీసుకుంటున్నాం అన్న విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. మనం ప్రతి ఆదివారమున ప్రభు బల్ల సహవాసములో మనము చేరి, ప్రభు సంస్కార భోజనములో చేరి గోధుమ రొట్టెని తీసుకొని ప్రార్థన చేసి యేసుప్రభు వారి శరీరముగా తీసుకుంటున్నాం. రెండవదిగా ద్రాక్షారసమును తీసుకొని ప్రార్థన చేసి యేసుప్రభు వారి రక్తముగా తీసుకుంటున్నాం. అయితే ఈ రక్తము గురించి మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు రక్తము త్రాగకూడదు అన్న లేఖన భాగాలు ఆది నుండి ఉన్నాయి. ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనంలో క్రొవ్వునైనను రక్తమునైనను మీరు తినకూడదు, త్రాగకూడదు. క్రొవ్వును తినకూడదు, రక్తమును త్రాగకూడదు. చదవండి, 9వ అధ్యాయం 4వ వచనం. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. కరెక్ట్ చదవాలి. రక్తం ఏమిటి అనగా ప్రాణము. మనకు ప్రాణం ఉన్నది. చనిపోయిన దినాన రక్తం ఆగిపోతుంది. ప్రాణము ఎక్కడ ఉన్నది అంటే రక్తములో ఉన్నది. కాబట్టి బైబిల్ గ్రంథములో మీరు క్రొవ్వునైనను రక్తమునైనను, రక్తమును త్రాగకూడదు అన్న లేఖన భాగాలను బైబిల్ గ్రంథములో ఇందులో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఏ రక్తం? మనుషుల యొక్క రక్తం మనుషులకు ఎక్కిస్తూ ఉన్నారు. అదే బ్లడ్ గ్రూప్ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రం ఎక్కిస్తూ ఉన్నారు. జంతువుల రక్తాలు ఉన్నాయి, పక్షుల రక్తాలు ఉన్నాయి. జంతువులను తింటున్నాం, పక్షులను తింటూ ఉన్నాం. కానీ మనిషికి మాత్రం రక్తానికి రాగానే రక్తం అవసరమైనప్పుడు మనుషుల రక్తం, మనుషుల్లో అందరి రక్తం కాదు, ఎవరికైతే ఆ గ్రూపు సరిపోతుందో ఆ రక్తం. తద్వారా కొన్ని ఇబ్బందులు కూడా వస్తూ ఉన్నాయి. దేవుని వాక్యములో లేవియాకాండం 17వ అధ్యాయము 13 నుంచి మనం చదివినట్లయితే అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి పక్షుల గురించి. మరియు ఇశ్రాయేలీయులు కానీ నీలో నివసించు ఇశ్రాయిల్లో కానీ
నీలో నివసించు పరదేశుల్లో కానీ ఒకడు తినదగని మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల వాడు దాని రక్తమును ఒలికించి మట్టితో కప్పవలెను. ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారం. అంటే ప్రతి విషయములో ప్రాణాధారం. ప్రాణం అంటే రక్తం. ఇశ్రాయేళ్లు కానీ పరదేశులు కానీ ఎవరైనా దాన్ని చంపిన తర్వాత దాని రక్తాన్ని పూడ్చిపెట్టాలి, రక్తాన్ని త్రాగకూడదు అన్న లేఖన భాగాన్ని మనం చూస్తాం. ప్రియులారా, కానీ యేసుప్రభు వారి దగ్గరికి రాగానే క్రొత్త నిబంధన గ్రంథములో యేసుప్రభు వారు అంటాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము కలిగినవాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. రక్తము తాగకూడదు అని, త్రాగకూడదని పాత నిబంధన గ్రంథములో చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 17వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క వాక్య క్రమం అలా వ్రాయబడి ఉన్నది. అయితే ప్రియులారా, రక్తము ఏ విధంగా మనల్ని శుద్ధి చేస్తుంది? మనుషులకైతే రకరకాల బ్లడ్ గ్రూప్ రక్తాలు ఎక్కిస్తూ ఉన్నారు, కానీ జంతువులు పక్షులు తీసుకోవడం లేదు. చెప్పాను కదా, బలము రావాలంటే మనము జంతువుల ఆహారాన్ని తీసుకుంటున్నాం, పక్షుల ఆహారాన్ని తీసుకుంటా ఉన్నాం, ఎనర్జీ రావాలని తీసుకుంటా ఉన్నాం. కానీ రక్తాన్ని తింటున్నాము, కానీ రక్తాన్ని మాత్రం ఎక్కించుకోవటం లేదు. ఎవరైనా జంతువుల పక్షుల రక్తాన్ని ఎక్కించుకోవడం చూసారా? ఎక్కించినట్లయితే చచ్చిపోతారు. మనుషుల్లో కూడా అందరి రక్తం తీసుకుంటే చచ్చిపోతారు. ప్రియులారా, దేవుని వాక్యములో నిర్గమకాండంలో 24వ అధ్యాయం 8వ వచనంలో రక్తాన్ని గురించి మాట్లాడుతూ రక్త ప్రోక్షణ ఎలా ఉంటుందో బైబిల్ సెలవిస్తూ ఉంది. చూడండి, 24వ అధ్యాయము 8వ వచనం. మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటినీ విషయమై యెహోవా నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 24వ అధ్యాయము 8వ వచనం. మోషే ఆ రక్తాన్ని తీసుకొని, గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని ఏమన్నాడండి? ఇది నిబంధన రక్తం, కావనెంట్ బ్లడ్. యేసుప్రభుని ఏమంటామంటే పరమ వైద్యుడు అంటాం. పరమ వైద్యుడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ గొర్రెపిల్ల రక్తము తీసుకొని అక్కడ మోషే వారు చేసేటువంటి పనిని ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఏమి రాయబడినదండి? మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. ఏమన్నాడండి? ఇదే అని చెప్పాను. నిబంధన రక్తం. ప్రియులరా, అలనాడు మోషే కాలములో, అహరోను కాలములో అక్కడ వారి మీద చల్లినటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథములో రొట్టెలను తిన్నారు, రక్తాన్ని తాగినట్టుగా లేదు. చూచారు కదా, పులేని రొట్టెల సంస్కారమును ఆచరించారు, కానీ రక్తాన్ని తిన్నట్టుగా లేదు. కానీ రక్తాన్ని ఏం చేసేవారంటే ప్రోక్షించేవారు. రక్తాన్ని యాజకుడు వారి మీద చల్లేవాడు. ఆ విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమిటో తెలుసా? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో ఇశ్రాయేలు ప్రజల పాపముల గురించి మాట్లాడుతూ ఇక్కడ 24:8 నిబంధన రక్తం అన్న మాట మనం చూచాం. ప్రియులారా, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం మైకులో చదివితే మైకులో వస్తుంది. ఇక్కడ
మైకులో చదవండి, మైకున్నవారు చదవండి. చదవమ్మా, మైకున్నవారు. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాను పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ నిబంధన రక్తం. ఏమిటి ఈ నిబంధన రక్తం అంటే ప్రియులారా, నీరు లేని జీవితం, నీరు లేని బ్రతుకు. నీరు లేని వృక్షాలు ఎలా ఉంటాయి? నీరు లేని చెట్లు ఎలా ఉంటాయి? ఎండిపోతాయి. వాటికి బలము రావాలి అంటే ఏం కావాలి? నీరు కావాలి. నిబంధన రక్తం అని చెబుతూ ఆ నిబంధన రక్తము ద్వారా వారిని ఏం చేస్తున్నానండి? నేను విడుదల చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నానండి? విడుదల. మొదటి భాగములో రక్తాన్ని తినొచ్చా? రెండవ భాగములో యేసుక్రీస్తు రక్తం గురించి నిబంధన రక్తం అన్న మాట బైబిల్ గ్రంథంలో ఇక్కడ చూస్తాం. నిబంధన అన్నప్పుడు యేసు ప్రభువు వారి గురించి దేవుని వాక్యము అనగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. 26, 28. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరన్నారండి? యేసు ప్రభువు. నిబంధన రక్తం అని మోషే అన్నాడు. నిబంధన రక్తం ఎండిపోయిన వారి జీవితాలను, పాప జీవితాలను పవిత్రీకరిస్తుందనేటువంటి మాట మనం చూచాము. యేసు ప్రభువు వారు అన్నాడు, పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తం. మోషే ప్రోక్షించాడు, యేసు ప్రభువు వారు శిలువలో చిందించాడు. ఆయన మరణము కాకముందే అనేకులకు ప్రపంచ పాప భారము అనేకుల కొరకు యేసు ప్రభువు వారు తన రక్తాన్ని కార్చినటువంటి విధానాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, పక్షుల రక్తాన్ని త్రాగకూడదు, జంతువుల రక్తాన్ని త్రాగకూడదు, మనుషుల రక్తాన్ని కూడా త్రాగకూడదని పాత నిబంధన క్రమం. కానీ యేసు ప్రభువు వారు మరణించక ముందు ఆయన చెప్పినటువంటి మాట ప్రోక్షించబడిన అన్నాడు. అనేకుల కొరకు ప్రోక్షించబడుతున్నటువంటి నిబంధన రక్తం అంటే ఏమి తీసుకున్నాడు యేసు ప్రభువు వారు? అక్కడ ద్రాక్షరసాన్ని తీసుకొని, పాత్రని తీసుకొని ఆశీర్వదించి ఆయన ఇచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, రెండవ భాగంలో మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనంలో ఆయన ఎవరు అనేటువంటి కార్యాన్ని మనం చూస్తాం. చదవండి. దేవుని యొక్క వాక్యం. పిలాతు గ్రహించి 27, 24లో జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తముని గురించి నేను నిరపరాధిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరంట ఆయన? నీతిమంతుడు. బార్లోకి వెళ్తారు, ఉదయం చూడగానే కొంతమంది అక్కడ పడిపోయి ఉన్నారు. ఏం తాగారండి? మందు తాగారు, పడిపోయారు. ప్రియులారా, దాన్ని తాగేవాళ్ళు, దాన్ని అమ్మేవాళ్ళు చెడ్డవారు. సిగరెట్లు తాగేవాళ్ళు, సిగరెట్లు అమ్మేవాళ్ళు చెడ్డవాళ్ళు. కానీ యేసు ప్రభువు వారి గురించి మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఏం రాయబడి ఉన్నదండి? ఆయన నిరపరాధి. పిలాతు చేతులు కడుక్కున్నాడు, ఆయన నిరపరాధి అంటే ఆయన ఎంత పరిశుద్ధుడో. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు రక్తాన్ని
ద్రాక్ష రసముగా ఆయన ఇచ్చి, ఆయన ప్రార్థన చేసి ఆయన రక్తముగా మనకిస్తున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. రక్తం ఎట్లా తాగాలి అంటే, ఇంకా యేసుప్రభు రక్తం తీసి అందరికీ రోజు తాపాల, అలా వీలు కాదు, అలా అందుబాటు కాదు. అందుకే ఆ స్థానములో యేసుప్రభు వారు తన శరీరము స్థానములో గోధుమ రొట్టె పెట్టాడు, గోధుమలు పెట్టాడు. తన రక్త స్థానములో ఏం పెట్టాడండి? ద్రాక్ష రసాన్ని పెట్టాడు. మామూలుగా యేసుప్రభు వారు మరణించాడు, రక్తం కార్చాడు. ఆ శరీరాన్ని, రక్తాన్ని తీసుకోవాలంటే ఇంకా రాబోయేటువంటి ప్రజలకు అందుబాటు కాదు. కనుక ఆయన శరీరము, ఆయన రక్తం యొక్క స్థానములో ఈ గోధుమ రొట్టెను, గోధుమలను, తర్వాత ద్రాక్ష రసాన్ని పెట్టి సమృద్ధిగా ప్రజలకి ఇవ్వమని ఆయన సేవకులకు చెప్పాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయనతో మనకు సహవాసం ఎలానో ఆ వాక్యం చదువుకుందాం. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి, హల్లెలూయా. ఎందుకు ఆయన రక్తం తాగుతామండి? ప్రతి పాపము నుండి ఆయన రక్తం ఏం చేస్తుందండి? శుద్ధీకరిస్తుంది. దేవునికి స్తోత్రం. గమనించి, అందుకే మనము ఆయన శరీరం, ఆయన రక్తం అంటే రొట్టె ద్రాక్షను తీసుకునేటప్పుడు మనం ఏం చెప్పాలంటే, రొట్టెను ఆయన శరీరం అనాలి ప్రార్థన చేసిన తర్వాత, ద్రాక్ష రసాన్ని ఆయన రక్తం అనాలి. ఆయన దేహములో ఆ రొట్టెనిచ్చాడు, ఆయన యొక్క రక్తముగా ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. ఆయన ఎత్తుకొని ప్రార్థన చేశాడు, ఇచ్చాడు. రొట్టెని ఎత్తుకొని ప్రార్థన చేసి ఇది నా శరీరము అన్నాడు. ద్రాక్షరసాన్ని ఎత్తుకొని ఇది నా రక్తము అన్నాడు. ప్రియ సోదరులారా, గమనించండి. కొన్ని చోట్లలో చెప్పకూడదు, టైం లేదు, రొట్టెను బిస్కెట్లు ఇస్తూ ఉంటారు, బన్నుని ఇస్తూ ఉంటారు. కొన్ని మందిరాల్లో బేకల నుంచి తెచ్చేటువంటి కేక్ ఇస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథం లేవీకాండం బాగా చదివి చూడండి, యోహాను సువార్త బాగా చదివి చూడండి. ఆ భాగాల్లో దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. ఏం చూస్తామండి? గోధుమలతో చేయబడిన నైవేద్యము అన్నమాట కనిపిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం యథార్థత కలిగి, ప్రభువు ప్రేమ కలిగి, ప్రభు కొరకు మనము ఆ విధంగా తీర్మానం కలిగి రక్షణ సహవాసంలో ఉండాలని నేను మనవి చేస్తున్నాను. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకునండి, ఆరాధన చేసుకుందాం. బ్రదర్ చంటి ప్రార్థన చేస్తారు, తర్వాత ఎస్ అనితమ్మ, చందాపుర అనితమ్మ ప్రార్థన చేస్తుంది. ఆ తర్వాత బల్ల సహవాసంలోకి మనం వెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం విన్నాం దేవుని వాక్యాన్ని, మనం విన్న వాక్య భాగాన్ని జ్ఞాపం చేసుకుందాం. ప్రభు సహవాసంలో దేవుని ప్రేమ ఏమిటో మనం